శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ధనురాశి వాళ్ళకి బాగుందండి. ఎలా బాగుంది? అన్ని రకాలుగా బాగున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా వృద్ధి చెందుతారు మీరు. అంటే ధనం విషయంలో లోటు ఉండదండి. గాయకులకి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా మంచి అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగా మాట్లాడే శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు. మీ లగ్నాధిపతి, మీ రాశ్యాధిపతి అనుకుందాం, ద్వితీయ భావాన్ని చూస్తున్నాడు. ద్వితీయ భావాన్ని చూడడం వల్ల ఫుడ్లో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ అంటే ఆహారం ఉంటుంది. ఎందుకంటే నేను సరదా కోసం చెప్పనుండే, భగవంతుడు అక్కడ ఏమి చేశాడో, ఏమి ఇస్తున్నాడో, శాస్త్రంలో ఏముందో అదే చెప్తున్నా. సో ఈ ద్వితీయ భావాన్ని గురు దృష్టి ఉండడం వల్ల కొద్దిగా మంచి యోగవంతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి ఉంటుంది. మీ పిల్లల విషయంలో బాగా ఉంటుంది. చదువు బాగా వస్తుంది. 3వ భావంలో చేరి ఉండడం వల్ల రాజయోగం ఉంటుంది. మీ తెలివితేటలు బాగా పెంచుకుంటారు. కొత్త ఐడియాస్ని సృష్టించుకుంటుంటారు. ఆ ఐడియాస్ని, ఆ ఆలోచనల్ని ఆచరణలో పెడతారు. మీరు విజయం సాధిస్తారు. అంత అద్భుతంగా ఉంది చూసారా. అలాగే విజయం సాధిస్తారు. ఇంకా చెప్పాలంటే శుభవార్తలు వింటారు. మీ చెల్లెలకి, తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. కానీ 4th భావంలో రాహు మాత్రం మంచివాడు కాదు. అంటే కష్ట పరంపరలతోటి విదేశీ యానం ఉంటుంది. ఏదో ప్రాబ్లమ్స్ తోటి, ఏదో చిక్కులతో, ఏదో చిన్న సమస్యలతో వెళ్తారు. కానీ మరీ అంత సమస్యలతో కొట్టుమిట్టాడమే కాదండి, వెళ్తారు, అవకాశం ఉంది. కానీ 4th భావంలో రాహు చదువు చెడగొడుతుంటాడు. చదువు పట్ల ఇబ్బంది కలిగిస్తుంటాడు. తల్లిగారికి కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ కలిగేట్టు చేస్తుంటాడు. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. అలాగే 4th భావం రాహు ఉండడం వలన వ్యవసాయదారులకి, రైతులకి అంత అద్భుతం మాత్రం కాదండి. కుజుడు కూడా పంచమ భావంలో ఉన్నాడు. 2వ తారీఖు నుంచి వస్తున్నాడు. అంటే పంచమాధిపతిగా కుజుడు బాగున్నాడు. ఓకే, సంతాన యోగం, మగ సంతాన యోగాన్ని ఇస్తాడు. కానీ ఇక్కడ ఏం చేస్తాడు? కష్టపెట్టి ఇస్తాడండి. అంటే కుజుడు చూస్తాడు కదా. అంటే జనరల్గా అనకూడదు, కానీ ఆపరేషన్స్ చేసి మీకు డెలివరీ ఉంటుంది. కొంతమందికి ఆపరేషన్స్ ద్వారా, అంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి చెప్తానండి నేను. వాళ్ళకి కుజ సంతానం, అంటే మగ సంతానం ఉంటారు. నేను వాళ్ళ మీద ద్వేషంతో ఎవరిని బాధ పెట్టాలనో, నాకు సంతోషంగా ఉంటుందని మాత్రం అనుకోకూడదు సుమా. కుజుడు పంచమంలో ఉండడం వల్ల, శని దృష్టి ఉండడం వల్ల ఎక్కువగా దెబ్బలు తగులుతుంటాయి కదా, రక్తస్రావం కలుగుతుంది కదా, రక్తం కనపడుతుంది కదా. మరి పుత్ర సంతానం కాబట్టి డెలివరీస్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఆపరేషన్స్ జరుగుతుంది అని చెప్తాను తప్ప వాళ్ళు జరిగిపోవాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకోనమ్మా సుమా. వాళ్ళు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటా. సరే, చిన్న దెబ్బలు తగులుతాయండి. సంతానం విషయంలో అభివృద్ధి ఉంటుంది. మీకు షేర్ మార్కెట్లో పెట్టేటప్పుడు అంటే డబ్బులు అంత కలిసి రావు. కానీ 6వ భావంలో రవి నడుచారా, ఆయన మిమ్మల్ని కాపాడుతాడండి. 6వ భావంలో రవి, 6వ భావంలో మీకు శుక్రుడు 6th హౌస్ లాడుగా ఉన్నాడు, బాగున్నాడు. మీ రాశికి 8వ ఇంటి ఎవరంటే చంద్రుడు కూడా 5, 6 తారీఖులో కలుస్తున్నాడు. యోగాన్ని ఇస్తాడు. అంటే అఖండమైన రాజయోగాన్ని ఇస్తాడు. అంటే ఎలక్షన్స్లో కానీ, అంటే మీరు ఎలక్షన్స్లో పర్వాలేదు, ఎలక్షన్స్లో అంతా ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు చేస్తున్నటువంటి ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఫారిన్ ఛాన్సెస్ కానీ మీకు ఉంటాయి కదా. మీకు ఏ భావం ఉందో ఆ భావంలో సక్సెస్ రేట్ వస్తారు. 6వ భావం రఘుబుధుడు ఫైనాన్స్ సైడ్, డాక్టర్స్, లాయర్స్, వాళ్ళకి గురుదృష్టి ఉంది కాబట్టి తర్కశాస్త్రం, లా బాగుండము. అదే శుక్రుడు 6వ ఇంటి వాడు 6 ఇంట్లో ఉన్నాడు. మంచివాడు కాదు, కానీ యోగాన్ని ఇస్తాడు, ఇవ్వాలి. సో ఈ విధంగా ఉంటుందండి. 7వ భావంలో రఘుబుధులతో కలిసి శుక్రుడు మంచివాడు కాదు, కళత్ర స్థానంలో ఉన్నాడు కాబట్టి, బాగా అదృష్ట స్థానం కాబట్టి మీకు మంచి సంబంధాలు వస్తాయి. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఎక్కువ మంది చేర్చుకుంటారు. మీ కుజుడు అష్టమ స్థానం చూడడం వల్ల చక్కగా ఆనందంగా ఉంటారండి, ఆరోగ్యంగా ఉంటారు. సరే, 9th భావం చూడడం అంత అదృష్టమే కాదు. 9th హౌస్ లార్డ్ రవి బాగున్నాడు. 6వ భావంలోనూ 7వ భావం కూడా ఉన్నాడు. కాబట్టి భాగ్యస్థానానికి చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే విదేశాలు వెళ్ళడానికి ఆటంకాలు ఏర్పడము, లేదా మీరు తీర్థయాత్రలు చేసేటప్పుడు ఆటంకాలు ఏర్పడము, డిలే, డబ్బుకు కానీ ఆరోగ్యానికి కానీ చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మాత్రం కలిగి తీరుతాయి. అంతేకాదు పుణ్యక్షేత్ర నదుల్లో కాశీ వంటి క్షేత్ర దర్శనం మాత్రం చేసుకుంటారు. సూర్య భగవాన్ ఆరాధన, సూర్య భగవాన్ దేవాలయాలు చూసుకునే అదృష్టం కూడా కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంది మీకు. సరేనండి. దశమ స్థానంలో కేతు ఉన్నాడు. దశమ స్థానంలో కేతు చక్కగా గురుదృష్టితో ఉన్నాడండి. అంటే ముందుగా మీరు గణపత పూజలు కానీ,
గరిగితో గణపతి ఆరాధన కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ చేసుకుంటే మీరు ఉద్యోగ భద్రత ఎక్కువ. ఉద్యోగం ఫైనాన్స్ రంగంలో ఉంటారు సార్, ఫైనాన్స్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి ఏమో ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్కి చక్కటి అవకాశాలు ఉన్నాయండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి, అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ చెప్పినట్టుగా వాళ్ళకి 10th భావం ఎంత బాగుందండి. కర్మస్థానం కూడా అంటాం కదా, కర్మఫలం, మంచి మంచి పనులు చేస్తారు కదా, మంచి మంచి పనులు చేయడమే మీకు అదృష్టం. బాగా రాణించడానికి కారణం కూడా 10th భావం. మంచి మంచి పనులు చేస్తుంటారు. ఉద్యోగ భద్రత ఏర్పడుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఐరన్, స్టీల్ వాళ్ళకి, కోల్ పరిశ్రమలు పనిచేసే వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు చేసే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీకు ఎక్కువగా మీరు సంపదలు ఉంటాయండి. అంటే కష్టపడుతున్నారు, సంపదలు అంటే కష్టపడుతున్నారు. సంపదలు అంటే అర్థం ఏంటంటే మీరు ఉద్యోగం సంపాదించి ధనం సంపాదించడం ఈ విధంగా ఉంటుంది. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎడ్యుకేషన్ రీత్యా ఏ భావం చేసినా ఆ భావంలో వృద్ధి చెందుతారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగం రావడానికే అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రమూ ఆలోచన విషయం లేదు. 11వ భావం కుజుడు చూడడం వలన భూములు కొనుగోలు చేస్తారు. భూముల విషయంలో నుండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. తగాదాలు కానీ, మనస్పర్ధలు కానీ, లిటిగేషన్స్ కానీ భూముల విషయంలో ఉంటాయి. కానీ భూములు కొనుక్కోవడానికి అవకాశాలు మీ రాశి వాళ్ళకి ఉన్నాయి. మీ అన్నయ్య బాగుంటాడు, మీ అక్కయ్యకి బాగుంటారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటే తరగని సంపదలు ఉంటాయి. బంధుప్రీతి ఎక్కువ, సుఖ సంసారం అంటారు సరే, అంటే ఆ భార్యాభర్తల అనురాగం బాగుంటుంది. పిల్లలతో మమైకైపోతుంటారు. పిల్లలకి చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా 12వ భావాన్ని గురుడు చూస్తాడంటే 12వ భావాన్ని గురుడు చూడడం వల్ల యోగము, అంటే ఏ యోగాన్ని ఇస్తారంటే సన్మానాలు, విదేశీ పర్యటనలు, ఖర్చులు అధికంగా ఉండడము, అనారోగ్య సమస్యలు, శని హాస్పిటలైజేషన్ అవ్వడము, చిన్న చిన్న మనస్పర్ధలు, మనశ్శాంతులు లేకపోవడం చేయడము శని ప్రభావం చేస్తుంటాడు. కానీ గురుడు ప్రభావం వలన ఎటువంటి సమస్యలు ఉన్నానండి వాటి నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గాయత్రి మంత్రం చేయాలండి. మీ ధనుర్రాశి వాళ్ళు గాయత్రి మంత్రం చేయడం వల్ల రవి భగవానుడి యొక్క పవర్ ఉంటుంది. రవి భగవానుడి పవర్ ఉందంటే భాగ్యస్థానం పవర్ ఉంటుంది. భాగ్యస్థానం పవర్ అంటే అదృష్టం ఉంటుంది. ఇది లెక్క, అది బాగుంటుంది అనమాట. అందుకని శని భగవానుడు యోగించాలంటే భాగ్యస్థానాన్ని అంటే శని భగవానుడు యోగించాలంటే గాయత్రి మంత్రం చేయాలి. రవి భగవానుడి యొక్క ఆశీస్సు పొందాలన్నా గాయత్రి మంత్రం చేయాలి. పైగా 12 భావాలు మీకు విశేషమైన సంపదలు ఉన్నాయి. భూములు బాగుంటాయి. అలాగే తటాకాలు, బావులు తవ్విస్తారు. గుళ్ళకి, గోపురాలకు వెళ్ళడము, అక్కడ భాగ్యాన్ని వృద్ధి చేయడము, అక్కడ భాగ్యాన్ని వృద్ధి అయిన భాగ్యాన్ని ఖర్చు పెట్టడం, ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. తటాకాలు అంటే బావులు తవ్విస్తుండము, ధ్వజస్తంభాలు ధనం ఇవ్వడము, ఏదో విధంగా దేవుడి యొక్క ఆరాధన, దేవతారాధన ఉంటుందండి. మీకు నిత్యము మీకు సంతోషంగా ఉండాలంటే అమ్మవారిని, సంతోష అమ్మవారిని కొలవడము బాగా చేయాలండి. మీ రాశి వాళ్ళకి చండీ హోమం కానీ, చండిగా అమ్మవారిని కానీ, దుర్గా అమ్మవారిని కానీ పూజించడం వల్ల విశేషమైన సిద్ధి కలుగుతుంది. ధనుర్రాశి వాళ్ళకి ఒక్క చిన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే రాహు ప్రాబ్లం ఉంది కాబట్టి అమ్మవారు పూజ చేసుకోండి. మంగళవారం చేసుకోవడం మీకు సిద్ధి, మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ ఏ విధంగా ఉన్నా కూడా మీకు మంచి అనురాగం చాలా బాగుందండి. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి శుభాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.